Hi students, welcome to chemistry class. Today our topic is Arrhenius theory. What is Arrhenius theory? When you ionize, when you dissolve in any electrolyte in water, what things will be going on? Once explains Arrhenius. How can? Listen. In electrolyte dissolved in water, the electrolyte is completely dissolves as ions, positive ions and negative ions. Suppose the positive ions, negative ions is electrically combined to form a neutral ions. Again, once for example, sodium chloride NaCl solution. NaCl is the electrolyte you take here for example. Suppose NaCl dissolve in water, Na plus ions dissociate to Cl minus ions. These Na plus ions and Cl minus ions అంటే మన వాటర్లో NaCl సోడియం క్లోరైడ్ని డిజాల్వ్ చేసినప్పుడు అది అయాన్స్ కింద డిసోషియేట్ అవుతుంది అంటున్నాడు. సో అయాన్స్లో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండి ఆపోజిట్ ఛార్జెస్ కింద డిసోషియేట్ అవుద్ది. సో ఈ ఆపోజిట్ ఛార్జెస్ని ఏమంటాడంటే అయాన్స్ అంటాం. సో ఈ అయాన్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ అంటే క్యాటయాన్స్ యానియాన్సే కదా ఆపోజిట్ ఛార్జెస్ అంటే ఎన్ని క్యాటయాన్స్ ఉన్నాయో అన్ని ఆపోజిట్ ఛార్జ్ అయాన్స్ ఉంటాయి. అంటే ఎన్ని యానియాన్స్ ఉన్నాయో అన్ని క్యాటయాన్స్ ఉంటాయి. అంటే ఈ టూ అయాన్స్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. మళ్ళీ ఈ టూ అయాన్స్ డిసోషియేట్ అయ్యి మళ్ళీ యాజ్ సూన్ యాజ్ అ పాసిబుల్ కంబైన్ రీయూనియన్ టు ద ఫామ్ న్యూట్రల్ మాలిక్యూల్స్. అర్థమైందా? అంటే ఈ Na ప్లస్ డిసోషియేట్ అవుతాయి మళ్ళీ అసోషియేట్ అయిపోతాయి, తొందరగా అసోసియేట్ అయిపోతాయి. ఎట్ ఈక్విలిబ్రియం, ఒక ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర క్యాటయాన్స్ యానియాన్స్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ రియూనియన్ టు ఫార్మ్ ఏ న్యూట్రలీ ఎలక్ట్రికలీ న్యూట్రల్ మాలిక్యూల్స్. ఓకే, అట్ ఈక్విలిబ్రియం పొజిషన్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నెగటివ్ అయాన్స్. At equilibrium, the fraction of ions, fraction of molecules in solution as ions, the fraction of molecules. That fraction is very important to us. The fraction is called the degree of dissociation. Degree of dissociation లేదా ionization dissociation. So degree of dissociation, how can you find out the fraction of molecules as ions in the solution? Electrolytic solution is called the degree of dissociation. Again listen, Arrhenius theory. Arrhenius states that the electrolytic behavior in the solution. ఎలక్ట్రోలైట్ని తీసుకొచ్చి వాటర్లో మనం డిజాల్వ్ చేసినప్పుడు అందులో ఉండే చేంజెస్ని ఎక్స్ప్లెయిన్ చేసింది అర్హీనియస్. అందుకని దీన్ని ఏమంటారంటే అర్హీనియస్ థియరీ అంటారు. అర్హీనియస్ థియరీలో ఏంటంటే ఏదైనా ఎలక్ట్రోలైట్ని తీసుకున్నప్పుడు సొల్యూషన్లో అది డిసోషియేట్ అవుద్ది ఆపోజిట్ ఛార్జ్ అయాన్స్ కింద. సో ఆపోజిట్ ఛార్జ్ అయాన్స్ రియూనియన్ టు ఫార్మ్ ఏ న్యూట్రల్ మాలిక్యూల్, అది న్యూ మాలిక్యూల్, దోస్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. సో నెంబర్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ ఎన్నైతే ఫామ్ అయ్యాయి నెంబర్ ఆఫ్ నెగిటివ్ అయాన్స్ కూడా అవే ఉంటాయి. ఏదైతే ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర ఒక ఫ్రాక్షన్ ఆఫ్ అయాన్స్ సొల్యూషన్స్లో ఉండిపోతాయో వాటిని ఏమంటాడంటే డిగ్రీ ఆఫ్ డిసోషియేషన్ అంటాడు. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ మాత్రమే అయాన్స్ కింద ఉంటాయి సొల్యూషన్లో ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర. ఇది అర్హీనియస్ ప్రపోజ్ చేసిన థియరీ. సో ఇందులో డిమెరిట్ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. లిమిటేషన్స్ ఏంటా లిమిటేషన్స్? అర్హీనియస్ థియరీ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్స్, నాట్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. దీస్ ఆర్ లిమిటెడ్ ఫర్ ఆక్వా సొల్యూషన్స్. Again, this Arrhenius theory does not explain the transport number of concentration of electrolytes. And the transport number ne explain cheyaledu. So what is transport number? We will see next class. What is transport number? Okay. These three limitations are the Arrhenius theory. Okay. The next topic is Ostwald dilution law. Ostwald dilution law. What is Ostwald dilution law? Ostwald's dilution law. So according to Arrhenius theory, what we learned. According to Arrhenius theory, the number of dissociative ions at equilibrium position, the number of positive ions is equal to the number of negative ions. అయితే ఏవైతే డిసోషియేట్ అయినాయో అర్హీనియస్ థియరీ ప్రకారం అందులో నెంబర్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ అయాన్స్ ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర ఈక్వల్గా ఉంటాయని చెప్పుకున్నాం.
అంతే కదా ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర. సో ఎట్ ఈక్విలిబ్రియం పొజిషన్లో ఒక వీక్ ఎలక్ట్రోలైట్ డిసోషియేట్ అయినప్పుడు, ఒక సొల్యూషన్లో డిసోషియేట్ అయినప్పుడు సో ఎలా ఉంటుంది, డిగ్రీ ఆఫ్ డిసోషియేషన్ ఎలా ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మనం లా ఆఫ్ మాస్ యాక్షన్ని యాడ్ చేస్తాం, లా ఆఫ్ మాస్ యాక్షన్ రూల్ని అప్లై చేస్తాం. ఎందుకు లా ఆఫ్ మాస్ యాక్షన్ రూల్ని అప్లై చేస్తామంటే అక్కడ మనం చెప్పుకున్నాం నెంబర్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ అనేవి నెంబర్ ఆఫ్ నెగిటివ్ అయాన్స్కి ఈక్వల్గా ఉంటాయి అట్ ఈక్విలిబ్రియం పొజిషన్ అన్నాం. అప్పుడు లా ఆఫ్ మాస్ యాక్షన్ ఏమవుతుంది, అట్ ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గరే కదా, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్సే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక వీక్ ఎలక్ట్రోలైట్ తీసుకుని ఒక C కాన్సన్ట్రేషన్ ఉన్న ఒక మోల్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ తీసుకుని దాని డిసోషియేషన్ కాన్స్టెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. దీనికి అది అష్వాల్ డైల్యూషన్ లాకి అకార్డింగ్ టు అరిహీనియస్ థియరీని తీసుకుని దాన్ని బేస్ చేసుకుని అసలు ఒక డిగ్రీ ఆఫ్ డిసోషియేషన్ అనేది ఎలా ఉంటుంది, ఒక వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క డిగ్రీ ఆఫ్ డిసోషియేషన్ ఎలా ఉంటుందని ఫైండ్ అవుట్ చేసిన సైంటిస్టే అష్వాల్. ఓకే, సో ఇక్కడ మనం దేని బేస్ చేసుకుంటామంటే అరిహీనియస్ థియరీ. అట్ ఈక్విలిబ్రియం పొజిషన్లో మనకి ఏమవుతుంది, అరిహీనియస్ థియరీ ప్రకారం అట్ ఈక్విలిబ్రియం నెంబర్ ఆఫ్ డిసోషియేషన్ కాన్స్టెంట్ అనేది నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అని చెప్పుకున్నాం. అంటే సపోజ్ ఏబీ ఎలక్ట్రోలైట్ తీసుకున్నాడు, బైనరీ ఎలక్ట్రోలైట్, ఏబీ బైనరీ ఎలక్ట్రోలైట్ తీసుకున్నాడు. ఈ ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ C, ఇది 1 మోల్ తీసుకున్నాడు. 1 మోల్ ఏబీ బైనరీ ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ C, డిగ్రీ ఆఫ్ డిసోషియేషన్ ఆల్ఫా. ఇది డిగ్రీ ఆఫ్ డిసోషియేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డిగ్రీ ఆఫ్ డిసోషియేషన్ అనేది ఆల్ఫాతో డినోట్ చేస్తామని, ఇది డిగ్రీ ఆఫ్ డిసోషియేషన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏబీ అనే ఎలక్ట్రోలైట్ తీసుకుని దాన్ని డైల్యూట్ చేసినప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం, ఒకటి ఏంటి ఆపోజిట్ ఛార్జెస్ కింద డిసోషియేట్ అవుతుంది అన్నాం. ఎక్కడ, ఎట్ ఈక్విలిబ్రియం. అందుకే నేను డబుల్ యారో వేసాను చూడండి, ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర A ప్లస్ B మైనస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లా ఆఫ్ మాస్ యాక్షన్ని అప్లై చేస్తున్నాను. అకార్డింగ్ టు లా ఆఫ్ మాస్ యాక్షన్, అకార్డింగ్ టు లా ఆఫ్ మాస్ యాక్షన్ ఎట్ ఈక్విలిబ్రియం ఏమవుతుంది, కేసీ నాన్న, కేసీ అంటే డిసోషియేషన్ కాన్స్టెంట్. కేసీ ఏమవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ A ప్లస్ కాన్సన్ట్రేషన్ B మైనస్ కాన్సన్ట్రేషన్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ AB. అంతే కదా లా ఆఫ్ మాస్ యాక్షన్ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెన్స్. ఓకే, దెన్ A ప్లస్ B మైనస్ AB. కాన్సన్ట్రేషన్ ఆఫ్ A మీన్స్ ఎలా తీసుకుంటామండి, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Aని C ఆల్ఫా అంటాం. అంటే ఒక క్యాటయాన్లో డిసోషియేషన్ అయాన్స్ ఇంటూ యానియాన్స్ కూడా C ఆల్ఫానే వస్తుంది కదా. అంటే ఒక ఎలక్ట్రోలైట్ ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ డిజాల్వ్ అయిన తర్వాత కదా డిసోషియేషన్ అనేది వచ్చేది. కాబట్టి ఇక్కడ కాన్సన్ట్రేషన్ C ఆల్ఫా అనేది డిసోషియేషన్. ఇక్కడ కాన్సన్ట్రేషన్ C, B యొక్క కాన్సన్ట్రేషన్ కూడా C ఉంటుంది కదా. అంటే ఎన్ని యానియాన్స్ ఉంటాయో అన్ని క్యాటయాన్స్ ఉంటాయి అన్నాం కాబట్టి ఇక్కడ కూడా C ఆల్ఫా బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ AB. కాన్సన్ట్రేషన్ ఆఫ్ AB అంటే C 1 మైనస్ ఆల్ఫా. ఎందుకు C ఇంటూ 1 మైనస్ అంటే AB కాన్సన్ట్రేషన్ కూడా C ఉంటుంది. 1 మైనస్ ఆల్ఫా ఎందుకు రాసామంటే అంటే వీక్ ఎలక్ట్రోలైట్ ఎట్ ద సేమ్ టైం ఇంకా డైల్యూషన్ అవ్వలేదు కాబట్టి దాని డిసోషియేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని 1 కన్నా తక్కువ అని చూపించడానికి 1 మైనస్ అని చెప్పి రాస్తాం. ఓకే, ఇది నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఏమవుతుంది, CC క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుంది, C ఆల్ఫా స్క్వేర్ మిగులుద్ది. C ఆల్ఫా అంటే పక్కనే రాసేయండి ఇలా, C ఆల్ఫా పక్కన రాయండి. C ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా. అంటే ఇక్కడ C క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు C ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బై 1 మైనస్ ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు ఇది డిగ్రీ ఆఫ్ డిసోషియేషన్ కదా, KC డిగ్రీ ఆఫ్, ఇది కాన్సన్ట్రేషన్ అన్న, కాన్సన్ట్రేషన్ ఈక్వల్ టు 1/V. కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడు వాల్యూమ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షన్ కదా. అంటే కాన్సన్ట్రేషన్ పెరిగితే వాల్యూమ్ తగ్గుద్ది, వాల్యూమ్ పెరిగితే కాన్సన్ట్రేషన్ తగ్గుద్ది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే C ఈజ్ ఈక్వల్ టు 1/V అప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, KC ఈజ్ ఈక్వల్ టు C అంటే 1/V కదా,
ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా ఇంటూ వి. వియే కదా 1/v అంటే వి. ఇప్పుడు ఏం చేస్తామంటే కేసీ కదా 1/v. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ వీక్ ఎలక్ట్రోలైట్కి చాలా మైన్యూర్గా ఉంటుంది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఆల్ఫా అనేది నెగ్లిజిబుల్ అన్న. ఆల్ఫాని నెగ్లెక్ట్ చేసేస్తాం ఎందుకంటే వీక్ ఎలక్ట్రోలైట్కి 1 - ఆల్ఫా అంటే ఈ డిసోసియేషన్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆల్ఫా అనేది ఇక్కడ నెగ్లిజిబుల్ అవుద్ది. అప్పుడు ఏమవుద్ది ఆల్ఫా స్క్వేర్ బై వి ఇంటూ కేసి అంటే ఇది డిసోసియేషన్ కాన్స్టెంట్ కదా. నెక్స్ట్ స్టెప్ చూడండి ఏమవుతుంది ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ వి ఇలా రాయొచ్చు కదా. ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ వి. మనకి ఆల్ఫా వాల్యూ కదా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ కదా కావాల్సింది. ఏమవుతుంది రూట్ కేసీ ఇంటూ వి. రూట్ కేసీ ఇంటూ వి అయింది అంతే కదా. రూట్ కేసీ అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ రూట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. ఒక సొల్యూషన్ యొక్క వాల్యూమ్కి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది ప్రపోర్షన్గా ఉంటుంది. అంటే సొల్యూషన్ యొక్క వాల్యూమ్ పెరిగితే డిసోసియేషన్ అనేది పెరుగుద్ది, వాల్యూమ్ తగ్గితే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ తగ్గుతుంది. ఇది ఆష్వాల్డ్ లా. ఆష్వాల్డ్ లా అంటే అకార్డింగ్ టు ద అర్హీనియస్ థియరీ అంటే అర్హీనియస్ థియరీ ప్రకారమే ఆష్వాల్డ్ అనేది తన డైల్యూషన్ లాని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమని ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్న అయాన్స్ అనేవి డిసోషియేట్ అవుతాయి, అది ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్నాయని అర్హీనియస్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి దానికి లా ఆఫ్ మాస్ యాక్షన్ రూల్ని అప్లై చేసి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేశాడు. ఇప్పుడు మనం దేనికైనా ఏదైనా సొల్యూషన్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు రూట్ కేసీ ఇంటూ వి. వి మీన్స్ వాల్యూమ్, కేసీ మీన్స్ డిసోసియేషన్ కాన్స్టెంట్. డిసోసియేషన్ కాన్స్టెంట్. ఓకే. Ashwell dilution also having some demerits, limitations. What are they? Once we will discuss. Limitation. 3 limitations are there. Limitations of Ashwell law. What are the limitations of Ashwell law? This Ashwell law also only explained for weak electrolytes only, not valid for strong electrolytes. Okay. So you have to fill notes and send with me by WhatsApp, Nana. Okay, bye. Thank you. I hope you understand.